నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నవంబర్ 1న ఒంగోలు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. రేపటి తరానికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు బాలల, యువకుల నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు వెల్లడి. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే సైనికుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ పిలుపు. ఒంగోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ, ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన ఒంగోలుకు రానున్నారు. కొప్పోలులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే 40 లక్షల రూపాయల వ్యయంతో ఒంగోలు నుండి కొప్పోలు వరకు నిర్మించిన పైప్ లైన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అలాగే ఒంగోలులోని గుంటూరు రోడ్లో ఉన్న A1 కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరగనున్న డ్వాక్రా మహిళలతో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం ఒంగోలు ABM జూనియర్ కాలేజీ ప్రాంగణంలో హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా అటు అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు CBN రీడింగ్ రూమ్ సెంటర్ వద్ద నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బద్రి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 41 అడుగుల నరకాసుర టపాసుల విగ్రహాన్ని దహనం చేస్తామని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు గుర్రం బద్రి, బియ్యపు విజయ్, మామిడిశెట్టి రంగనాయకులు, జిల్లా నెహ్రూ, బియ్యం బద్రి, అన్నం శ్రీను, ఆంజనేయులు, తూనుగుంట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిర్వహించబడుతున్నటువంటి దీపావళి మహోత్సవ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో మనం ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ మిత్రుల ఆలోచన మేరకు గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. శనివారం అర్ధరాత్రి, తెల్లవారితే ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒంగోలు నగర ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్రల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జన చైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నవంబర్ 1వ తేదీ నుండి జరుగుతాయని ఆయన చెప్పారు. నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలుకు రానున్న సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం, వినుకొండ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి సిద్ధా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 2.5 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు, ప్రజల సమస్యలను గురించి తెలుసుకునేందుకు జన చైతన్య యాత్రలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, జన చైతన్య యాత్రలను ముఖ్యమంత్రి మన జిల్లా నుంచే ప్రారంభించడం అదృష్టంగా భావించాలన్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, వైసీపీ నేతల ఫోన్లను తెలుగుదేశం ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించడాన్ని తీవ్రంగా దుయ్యపట్టారు. వైసీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సినంత గత్యంతరం, అవసరం తెదేపాకు లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నీడను చూసి తానే భయపడుతున్నాడని, తన వాళ్లను కూడా నమ్మే స్థితిలో లేడని ఎద్దేవా చేశారు.
జగన్ నిరంకుశ వైఖరికి నిరసనగానే జగన్కు కుడిభుజంగా ఉన్న సీనియర్ నేతలే జగన్ను అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణమే చంద్రబాబు ధ్యేయమని చెప్పారు. కొప్పోల్లో జన చైతన్య యాత్రలు ఈ తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా జన చైతన్య యాత్రలను ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఈ 2.5 సంవత్సరం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేక యాక్టివిటీస్ చేయటం జరిగినాయి. ఇవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా తెలియపరచడం, భవిష్యత్తులో అక్కడ ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సూచనలు తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం అంతా కూడా 1వ తారీఖు నుంచి మా 175 నియోజకవర్గాల్లో కూడా జనచైతన్య యాత్రలు ఒక బ్రహ్మాండంగా జరగబోతూ ఉన్నాయి. దీంతో ఒక ప్రజల్లో ఒక సమస్యల మీద కానీ మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుకోవటం, ఆ సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఒక ఆలోచన పేద ప్రజానీకానికి కూడా ఎక్కడ ఇబ్బందులు ఉండవు, వారు కూడా మన ఇన్ టైంలో సర్వీస్ ఇవ్వాలి. అందువల్లే మనం డైరెక్ట్గా మా నాయకులు రేపు మా ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఇన్ఛార్జీలు కానీ, లోకల్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు కూడా వాచ్ చేసి దాని ప్రకారం కూడా భవిష్యత్తులో పార్టీ అన్ని విధాలుగా కూడా వారికి సహాయ సహకారాలు అందించే పరిస్థితిలో ముందుకెళ్తున్నాం. అది మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాకి ముఖ్యమంత్రి గారు రావటం, కొప్పల్లో అది లాంచ్ చేయటం చాలా సంతోషం. అక్కడి నుంచి అది పూర్తి చేసుకున్న తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దగ్గర 50 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రీవియస్ చేయగలిగాం. ఈ సంవత్సరం దాన్ని ఇంకా కూడా బాగా చేయాలి, దాని మీద ఒక 20% ఎక్సెస్ చేయాలని జయంతో పార్టీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. లాస్ట్ బిఫోర్ మనం చేసినప్పుడు ఒంగోలు జిల్లాలో సుమారు 4,76,000 సభ్యత్వ నమోదు జరిగింది. రేపు 1వ తారీఖు జరగబోయే జన చైతన్య యాత్రలు కానీ, అదేవిధంగా మెంబర్షిప్ కానీ, ఈ కార్యక్రమాలకి ఈరోజు ప్రకాశం జిల్లాకి ఫస్ట్ నుంచి 30వ తారీఖు దాకా స్టార్ట్ అయ్యే ఆ కార్యక్రమానికి మనకు ప్రీతం నాయకులు స్టార్టింగ్ రోజే మన ప్రకాశం జిల్లాకు రావటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆయన 11 గంటలకు రాగానే నేరుగా మనకి ఏబిఎంలో హెలికాప్టర్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొప్పోలు ఎస్సీ కాలనీ వరకు 1000 పైన మోటార్ సైకిల్ తోటి ర్యాలీ పెడతా ఉన్నాం. అక్కడ మళ్ళా ఎస్సీ కాలనీలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడతా ఉన్నాం. ఫోటో ఎగ్జిబిషన్ కూడా నాడు నేడు అది వరకు ఒంగోలు ఏ తరంగా ఉంది, ఇప్పుడు మనం ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేసిన పనులు ఇవన్నీ కూడా మనం ఫొటోస్ పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలుసు ఒంగోలు 2.5 సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి పనులు జరిగింది. అక్కడ చిన్న వాళ్ళ ఎస్సీ కాలనీస్ తోటి, అక్కడ ఉండే మహిళలతోటి ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో ఉండే ఆ విలేజ్లో ఉండే ఏదైతే మనం చేసామో ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ కనెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే బాత్రూమ్స్ ఈరోజు ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేసాం. ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాని మీద అంతా కూడా ఈరోజు జరుగుతున్న సంక్షేమాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడతారు. అక్కడి నుంచి మళ్ళా నేరుగా A1 కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 12 నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులు ఎవరైతే జడ్పీటీసీలు ఉన్నారో, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులు వాళ్ళందరినీ కూడా తోటి ప్రతి నియోజకవర్గం నుంచి 500కు తగ్గకుండా 12 నియోజకవర్గాల నుంచి ఒక 6-7 వేల మందితోటి అక్కడ సమావేశం ఉంది. ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత నేరుగా మనకి ఎక్కడైతే మనకి గవర్నమెంట్ ప్రోగ్రాము అంగన్వాడీస్ కానీ వాళ్ళతోటి మనకి మినీ స్టేడియంలో డ్వాక్రా అంగన్వాడీస్ వాళ్ళతోటి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఉండేసి 4:30కి తిరిగి ముఖ్యమంత్రి గారు వెళ్ళే ప్రోగ్రాము. టెలిఫోన్ ట్రాపింగ్ చేయాల్సినటువంటి అగత్యం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. ఈరోజు జగన్ తన నీడను చూసి కూడా తను నమ్మలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుసరించిన విధానాల వలన
ఈరోజు ఆయన పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకప్పుడు కుడిభుజం అనుకున్న వాళ్ళే ఈరోజు అతను అసహించుకొని బయటికి వెళ్తూ ఉన్నారు. అందువలన ఈరోజు జగన్ తన నీడను కూడా తనే నమ్మలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. మరోపక్క గతంలో చూసినట్లయితే 2008లో ఆనాడు వైఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ నాయకత్వంలో టెలిఫోన్ ట్రాపింగ్లకు పాల్పడింది. అందువల్ల ఆ రోజు బీజేపీ కానీ ఇతర ప్రతిపక్షాలు ఆనాడు తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిపి సమైక్యంగా వెళ్ళి గవర్నర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ దుర్మార్గాన్ని అరికట్టమని, ఈ టెలిఫోన్ ట్రాపింగ్లు అరికట్టాలని. దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు, అలాగే ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి వాళ్ళు వాడుకుంటున్నారు, దీన్ని అరికట్టమని చెప్పేసి ఆనాడు గవర్నర్కి 2008లో అన్ని పార్టీలు విజ్ఞప్తి చేసిన విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లు పాల్పడింది నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేసినా, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినా ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీపావళి పండుగ ఆనందాన్ని పంచాలని, విషాదాన్ని మిగల్చకూడదని మోడరన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ఎంవి రమణారెడ్డి అన్నారు. టపాసులు పేల్చేటప్పుడు కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు సేఫ్టీ గ్లాసులు పెట్టుకోవాలన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, కాళ్లకు షూస్ కానీ చెప్పులు కానీ ధరించాలని, బకెట్లో వేడి నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని, పేలని టపాసులను కంటి దగ్గరగా పెట్టుకుని పరీక్షించకూడదని సూచనలు చేశారు. కంటికి అనుకోకుండా టపాసుల వల్ల ప్రమాదం సంభవిస్తే తప్పనిసరిగా కంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. మోడరన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ అర్పణ ఫాషర్ కొన్ని సూచనలు చేశారు. జరిగే అవకాశం ఉంది కాబట్టి ఐ సైడ్ నుంచి, కంటి భాగం నుంచి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం టపాసులు పేల్చేటప్పుడు కంటిని ఎట్లా సురక్షితంగా చూసుకోవాలనేది ప్రతి ఒక్కరూ గాగుల్స్ పెట్టుకోవాలి, కలద్దాలు పెట్టుకుంటే కంటికి ఎటువంటి దెబ్బలు తగలకుండా మనం చాలా జాగ్రత్తలు ఉండొచ్చు. అది రోడ్ సైడ్ ఉన్న తెల్లగా కనపడే గాగుల్స్ అయినా పర్వాలేదు, కాస్ట్లీ అయినా అసలు సింపుల్ ప్రొటెక్షన్కి వైట్ గ్లాసెస్ పెట్టుకొని మతాబులు పేల్చడం చాలా సురక్షితం. సో మతాబులు పేల్చేటప్పుడు కొన్ని చిచ్చుబొడ్లు పేలుతుంటాయి, కొన్ని భూచక్రాలు పేలుతుంటాయి, కొన్ని విష్ణు చక్రాలు పేలుతుంటాయి. కాబట్టి ఈ మతాబులు పేల్చేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా కంటికి సంబంధించిన గాగుల్స్ పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని పేల్చడం మంచిది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా నిప్పురవ్వలు కానీ పేలి కంటి మీద పడితే ఇమీడియట్గా ఫ్రిడ్జ్ వాటర్ తోటి కంటి భాగాన్ని నీట్గా 1-2 సార్లు 2-3 వాటర్ బాటిల్స్ వేసి క్లీన్ చేస్తే మనం 50% ట్రీట్మెంట్ మనం కంప్లీట్ చేసినట్టు అయిపోయింది. చీప్ క్వాలిటీ క్రాకర్స్, ఎక్స్పైర్ అయిపోయినవి, ఎప్పటికో ఓల్డ్ స్టాక్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆఫర్స్ ఉంటాయి కదా అని చెప్పి అవి తీసుకోవటం వల్ల అవి అనుకోకుండా పేలిపోవటము, దానివల్ల ఎన్నో ఇంజురీస్ జరుగుతుంటాయి. సో మంచి ప్రాపర్ కంపెనీ సర్టిఫైడ్ క్రాకర్స్ వాడటం వలన అటువంటి ఇంజురీస్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోగలము. తర్వాత ఆ క్రాకర్స్ పేల్చేటప్పుడు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్ పైనుంచి కింద వెళ్ళే వాళ్ళు, రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి తెలియదు పైన నుంచి మీరు పేలుస్తున్న సంగతి. సో మీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. సడన్గా వాళ్ళ మీద పడటం వల్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండరు, వాళ్ళకి అపాయం జరుగుతూ ఉంటుంది. సో పైనుంచి కాల్చడం, అవి కింద పడటం అటువంటివి అవాయిడ్ చేయండి. తర్వాత ఈ క్రాకర్స్ పేలినప్పుడు ఆ క్రాకర్ ఇంజురీ కంటే కూడా చాలాసార్లు దాని చుట్టూ ఉన్న రాళ్ళు కూడా పేలి అవి కంటికి తగలటం, ఒంటికి తగలటం జరుగుతూ ఉంటుంది. సో క్రాకర్ పేల్చే ప్లేస్ ఈవెన్గా ఉండాలి, అక్కడ రాళ్ళు ఏమి ఉండకూడదు, చక్కగా ప్రాపర్ ప్లేస్లో పెట్టి మీరు పేల్చాలి. తర్వాత ఓపెన్ ఏరియాస్ వాడండి, కంజెస్టెడ్గా ఉండే ఏరియాస్ మీరు వాడకూడదు. వంట గ్యాస్ సిలిండర్ 580 రూపాయలకు సరఫరా చేయాల్సింది 620 రూపాయలు తీసుకుంటున్నారని పేర్నమెట్ట గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. బిల్లు ఇవ్వకపోగా 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సంతనూతలపాడుకు చెందిన శ్రీ అయ్యప్ప ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్స్కు నెల బండి వచ్చి సిలిండర్ డెలివరీ చేస్తుంది. అయితే 580 రూపాయలు తీసుకోవలసిన సిలిండర్కు 620 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన వారికి సిలిండర్ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డిఎస్ఓకి కూడా గ్యాస్ ఏజెన్సీపై ఫిర్యాదు చేశామని చెప్పారు. బిల్లు కంటే అధికంగా వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్నమెట్ట ప్రజలు కోరుతున్నారు.
ఏజెన్సీ వాళ్ళు 580 బిల్ రేట్ అయితే 620 రూపాయలు తీసుకుంటున్నారు. బిల్లు అడిగితే బిల్లులు ఇవ్వట్లేదు. ఒకవేళ ఏదైనా బిల్లు అడిగినా గట్టిగా అడిగినా తర్వాత మంత్ గ్యాస్కి రావట్లేదు, గ్యాస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. అట్లా చేస్తున్నారు ఇప్పుడు. కంపెనీ వాళ్ళు అడిగిన ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదు. ప్లస్ ఈవెన్ నేను ఇప్పుడు డిఎస్ఓ గారికి కూడా కాల్ చేశాను, వెంకటేశ్వర్లు గారికి. ఆయన నేను ఎన్ఫోర్స్మెంట్ పంపిస్తాను, ఒక అరగంట అయింది, గంట అయింది, ఆయన రాలేదు. ఆయన 4 సార్లు కంప్లైంట్ చేసినా కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. డిఎస్ఓ గారు కూడా ఏం అసలు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఏం లేదు. ఇంకొకటి వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి ఆ యొక్క పర్మిషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళ కన్వర్షన్ కానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. దాదాపు ఆ ఫైల్ కూడా ఉంది, అది కూడా ఆర్టీఐ కింద పెట్టి కూడా ఉంది ఆల్రెడీ. వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మేము అసలు రేట్కి ఇవ్వమంటున్నాం, బిల్లు ఇవ్వమంటున్నాం. బిల్లు అసలు ఇంతవరకు బిల్లు ఇవ్వట్లేదు వాళ్ళు. దాదాపు 4 నెలల నుంచి ఇదే పని. పోయిన నెల ఒక నెల వచ్చేసి ఎక్స్ట్రా వసూలు చేసి అసలు రావట్లేదు, సిలిండర్ ఇవ్వట్లేదు అడిగితే గట్టిగా. ఇది కంపెనీ ఇండియన్ గ్యాస్ది. వాళ్ళు తడికి మొన్న దసరా మామూలని 30 ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు 620 ఇవ్వమని గోల్ చేస్తున్నారు ఒకటే. ఇప్పుడు ఇస్తేనే కానీ తీసుకోలేదు వాళ్ళు. దానివల్ల మాకు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ వల్ల. మామూలుగా 580 ఇప్పుడు 620 ఇస్తే కానీ ఇవ్వమని చేశాడు. సర్వశిక్ష అభియాన్ ద్వారా జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యనందించేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 12వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www.ssaprakasham.com వెబ్సైటును సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తల్లోకి పునఃస్వాగతం. రేపటి తరానికి సాంస్కృతిక వారసత్వం అందించేందుకు బాలల యువకుల నాటిక పోటీ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. జనవరిలో జరిగే ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీల్లో బాలలు యువకులు నాటక పోటీల్లో ప్రదర్శించేందుకు గద్య, పద్య, సంగీత, నృత్య, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక 3D నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలిసిన నాటక బృందాలు డిసెంబర్ 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరిని నేరుగా స్క్రూటినీ చేయడం ఉండదని, వీరు ప్రదర్శించిన నాటికకు రికార్డు చేసి పంపించాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, భారతీయం అధ్యక్షులు ఈదర భారత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే పద్య నాటకాలని, పౌరాణిక నాటకాలని, లేకుంటే సాంఘిక నాటకాలని, నాటికలని ఇవన్నీ కూడా చేస్తున్నాం. అవి అంతరించిపోకుండా ఉండాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అలవాటు చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి అలవాటు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఒక రకంగా విదేశీ మోజు పెరిగిపోయిన తర్వాత ఈ సజీవ కళల్ని చిన్నతనంలో నేర్చుకోవటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా ఎవరికి వాళ్ళు. ఒక నాటకాన్ని నేర్చుకోవాలంటే ఓ 2 నెలలు పడుతుంది. 2 నెలల్లో 2 సినిమాలు తీయొచ్చు కదనే పరిస్థితిలో ఉన్నారు. మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీలు, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీటిల్లో ఉన్న యూత్ మొత్తానికి యువ నాటకోత్సవాలు పెట్టాలని ఇప్పుడు ఆలోచన. కేవలం చదువు కాదు, సంస్కృతి కళ కూడా అవసరం. భారతీయ సంస్కృతి అంతరించిపోకుండా ఉండాలంటే కాలేజీ లెవెల్లో కూడా మన సంస్కృతి సంబంధించిన అనేక కళారూపాలను ప్రదర్శించాలి బాధ్యత ఉంది కాబట్టి రమ్మంటున్నాం. ఒక్కటి మాత్రం వస్తాం, ఈ సంవత్సరం మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఇంకొద్దిగా ఈ కార్యక్రమాలను ఇంకొద్దిగా గతంలో కంటే భిన్నంగా ఇంకా బాగా చేయాల్సిన బాధ్యత నా మీద. థియేటర్ డిజైన్ కూడా గతంలో అనేక ప్రయోగాలు చేసాం. చేసి చివరికి ఒక కంక్లూజన్కి వచ్చాం. ఈ సంవత్సరం చివరి కంక్లూజన్కి ఫుల్ టైప్ థియేటర్ అనేది ఈ సంవత్సరం డిజైన్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాము, అన్ని ప్రయోగాలన్నీ అయిపోయినాయి. చివరిగా ఒక బెస్ట్ థియేటర్ అనేది ఈ సంవత్సరం నిర్మించబోతూ ఉన్నాం. ఆ బెస్ట్ థియేటర్లో ఏ కార్యక్రమం చేయడానికైనా అనుకూలమైన థియేటర్. నాటకం వేయచ్చు, 3D నాటకం వేయచ్చు, లేకపోతే మీటింగ్లు పెట్టుకోవచ్చు, లేకుంటే ఎరీనాలో రకరకాల జానపద కార్యక్రమాలు చేసుకోవచ్చు. వర్షం వచ్చినా కూడా ఇండోర్ థియేటర్ ఒకటి ఉంటుంది, అవుట్డోర్ థియేటర్ ఒకటి ఉంటుంది. రకరకాల యాంగిల్స్లో ఏ కళారూపాన్ని చేయటానికైనా అనుకూలమైన థియేటర్ని ఈ సంవత్సరం ఆల్రెడీ డిజైన్, రేపు 2-3 రోజుల్లో పని కూడా మొదలు పెట్టబోతున్నాం.
దానికి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అంతా కూడా చేయబోతూ ఉన్నాం. సో ఈ సంవత్సరం బెస్ట్ థియేటర్ని అందించగలను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బెస్ట్ థియేటర్ని అందించగలను. యువకుల్ని అలాగే పిల్లల్ని సాంస్కృతిక రంగంలోకి ప్రోత్సహించాలని గుర్తించినటువంటి సంస్థ వాస్తవానికి మొట్టమొదటగా ఎన్టీఆర్ కళా పరిషత్తే. ఈనాడు నంది నాటకోత్సవాల్లో కూడా పిల్లల నాటకాలని యువకుల నాటకాలని పెడుతున్నారు. వాళ్ళకన్నా ముందే 5-6 సంవత్సరాల క్రితమే బాలోత్సవం పేరుతో ఈ సాంస్కృతిక కార్యక్రమాలని ఈ పిల్లల పోటీలుగా నిర్వహించి ఆ రకమైన ప్రోత్సహించినటువంటి సంస్థ ఎన్టీఆర్ కళా పరిషత్. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే పిల్లల ఉత్సవాల నాటికలే కాకుండా యువ నాటక ఉత్సవాలు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే 15 సంవత్సరాల పైన 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు మాత్రమే ఆ నాటికలో నటించేటువంటి నిబంధన. అందువల్ల ఈనాడు సాంస్కృతిక రంగానికి జరుగుతున్న నష్టాన్ని మనం పూరించగలుగుతాం యువకుల్ని ప్రోత్సహించినందువల్ల అనేటువంటి ధ్యేయంతో ఇది ఏర్పరచడం అనేది జరిగింది. సాంస్కృతిక రంగం అనేది మనం స్పెషల్గా పలానా ఇవి చేయండి అని మనం అడగలేదు, ఇలా రావాలి అనేది. సో ఈ సంవత్సరం 3వ పాయింట్లో ఈ నూతన రచనలు, సామాజిక భావితరాలకు సంబంధించిన అంశాలు, దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఒక వెబ్సైట్ ఇచ్చాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర ప్రగతి లక్ష్యాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఫాలో అవుతున్నవి. ఇవి 17 అంశాలు ఉన్నాయి. దాంట్లో పర్యావరణం అవ్వచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు అవ్వచ్చు, చదువుకు సంబంధించిన అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ దాంట్లో వస్తాయి. సో వీటిని ఆధారంగా చేసుకొని చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో బాలల నాటకోత్సవం వచ్చేసరికి 16 సంవత్సరాల లోపల పిల్లల వరకు, యువ నాటకోత్సవాలు వచ్చేసరికి 15 నుండి 30 సంవత్సరాల లోపల యూత్ వరకు. ఇది సో రెండిటికి రూల్స్ దాదాపు సేమ్ ఉంటాయి, కాకపోతే ఏజ్ కేటగిరీ మారిద్ది. ఇంకో అంశం ఏంటంటే దీంట్లోనే పోయినసారి ఓన్లీ సాంఘిక నాటికలు మాత్రమే తీసుకున్నాం ఈ బాలల నాటికలకి. ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ దాంట్లోనే విభజించామన్నమాట. సాంఘిక నాటకం అనేది ఒక అంశము, అట్లానే 3D పద్య నాటకం, సంగీత నాటకం, రాబోయే పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలో జిల్లా ఓటరు నమోదు విషయంలో గ్రామ స్థాయి నుంచి లక్ష్యాలను సాధించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచించారు. అలాగే నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే జన చైతన్య యాత్రల విజయవంతానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 1వ తేదీన నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కోరారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగే జన చైతన్య యాత్రలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ప్రత్యేకించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనార్దన్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసీరావు, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ భాషా, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కొత్తపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, పార్టీ నాయకులు ఎర్రాకుల శ్రీనివాసరావు, పెల్లూరు వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, నాలం నరసమ్మ, ఆరిగ శైలజ, ఇంకా పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే దానికి రాకముందే మనమంతా కూడా ఎమ్మెల్సీకి దానికి ఒక కమిటీ చేసాం. కమిటీస్ పద్ధతి ప్రకారంగా ఈరోజు మనం కూడా వెంబడబడి ఎమ్మెల్సీ ఓటర్లు నమోదు చేస్తూ ఉన్నాం. దానికి అన్ని నియోజకవర్గాల కంటే కూడా మనం మెరుగ్గా దానికి ఒక సపరేట్ టీమును పెట్టాము. దానికి తగ్గట్టుగా మనం పనులు చేసుకుంటా పోతా ఉన్నాం. రెండోది వచ్చేసి పెద్ద చెప్పినట్టు మనకి ఎక్కడైనా కన్స్ట్రక్షన్లో డీవియేషన్స్ ఉండేది, దానికి ప్రభుత్వం
ఏదైనా పెనాల్టీస్ వేసి దానికి తీసుకుంటారని చెప్పారు. మన వాళ్ళు డీవియేషన్స్ అనేది ఏదో 40% 50% అయితే దానికి ఒక పెనాల్టీస్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళు కూడా 200% 300% డీవియేషన్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకుంటా ఉంది. దానికి కూడా అన్ని విధాలుగా కూడా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రాకుండా నా దృష్టికి వచ్చినవన్నీ కూడా మనం కూడా నేను దాన్ని ఆపుతా ఉన్నాను. దానివల్ల రేపు ప్రభుత్వంలో కూడా అవటానికి కూడా నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నానని చెప్పి కూడా. దామచర్ల ఆంజనేయులు గారి వంశోద్ధారకుడైన జనార్దన్ గారు వారి అడుగుబాటల్లోనే నడుస్తూ పరిపాలన సవ్యంగా సాగిస్తూ ఉన్నారు. అందుకు మనందరమే ఆయనకు తోడ్పాటు ఇవ్వాలి. మీకు ఓట్లు రావడానికి ఈ ఫారాలు తీసుకోండి అని లిస్టు రాసుకొని వరుసలో తిరిగి నా మోటార్ సైకిల్ మీద తిరిగి ఓట్లు చేర్పించడానికి ఫారాలు ఇచ్చాను. ఎందుకంటే ఓటు చేర్పించడానికి ఫారం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కనీసం ఒరే ఫలానా అనుకుంటారు, ఫలానా పార్టీ ఓటర్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరినీ గౌరవించడం కూడా మన సాంప్రదాయం. అది నందమూరి తారక రామారావు గారు తీసుకొస్తే తన అల్లుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజుకి తూచా తప్పకుండా అహర్నిశలు పనిచేస్తూ అంతకన్నా భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక గొడ్డల పెట్టులాగా నాడు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశానికి ప్రారంభం వస్తే చంద్రబాబు నాయుడు గారు 197 దేశాల్లో ఒక గుర్తింపు తగినటువంటి వ్యక్తిగా ఇలా అహర్నిశలు పనిచేస్తున్నారంటే మనం అంతా హర్షించాల్సిన విషయం అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనం చేసుకుంటాను. పేర్నమిట్ట సాయిబాబా మందిరంలోని శివలింగం క్రింద నుంచి గంగాజలం ఉబికి వస్తున్నాయని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. రాబోతున్న కార్తీక మాసం సూచకంగా ఈ విధంగా శివలింగం నుంచి గంగాజలం ఉద్భవించడం శుభదాయకమంటున్నారు ఆలయ అర్చకులు హరిప్రసాద్. వివరాలలోకి వెళితే పేర్నమెట్ట సాయిబాబా మందిరంలోని శివలింగానికి అర్చన చేసే ముందు నిన్నటి రోజు నిర్మాల్యాన్ని తొలగిస్తున్న సమయంలో శివలింగం క్రింది భాగం నుంచి నీరు రావటం గమనించామని, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నీరు రావటం జరిగిందని పేర్నమెట్ట సాయిబాబా మందిరం అర్చకులు హరిప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఇక్కడ శివలింగానికి నిర్మాల్యం తీసి 6:30కు పంచామృతాభిషేకం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈరోజు శివలింగానికి నిర్మాల్యం తీసేటటువంటి సమయంలో శివలింగానికి ఉత్తర భాగంలో చెమ్మ రావడం ప్రారంభించింది. అనంతరం క్రమక్రమంగా నీరు పెరుగుతూ ఉండడం నేను గమనించాను. మిగిలినటువంటి స్థానికంగా ఉండేటటువంటి భక్తులు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా నీరు వస్తూనే ఉంది. తర్వాత నేను అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళాను. నేను ఇది శివుని యొక్క మహిమగా భావిస్తున్నాను. గతంలో కూడా పైన ఉన్నటువంటి బాబాకు 5 నెలల పాటు బాబా పాదుకల్లోంచి నీళ్లు వచ్చినాయి. అట్టనే ఈ మందిరంలో కూడా ఇవాళ శివలింగం ఉత్తర భాగం నుంచి నీళ్లు రావడం అది పరమేశ్వరుని యొక్క మహిమగా భావిస్తున్నాను. మొన్న గురు పూర్ణిమ సందర్భంగా నామ సప్తాహం జరిగేటప్పుడు కూడా చాలామంది భక్తులకు శివుడు 3 కళ్ళతో దర్శనం ఇవ్వడం కూడా అనేక మంది భక్తులు గమనించారు. ఇది పరమేశ్వరుని యొక్క కృప, పరమేశ్వరుని యొక్క మహిమగా నేను భావిస్తున్నాను. ఎంఎన్ఆర్ క్యూరీ క్యాన్సర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, డిఎం&హెచ్ఓ యాస్మిన్, ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘువరన్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఒక రకమైన నెగ్లిజెన్స్తో జనాలు ఇప్పటికీ కూడా వెనుకబడిపోతున్నారు. అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని ఈరోజు మేము మ్యాసివ్గా ఈ మంత్లో ఒక యాక్టివిటీ చేద్దామని
నిర్ణయించగానే దానికి మాకు విశేషమైన సపోర్టు ఈ సంస్థల నుంచి వచ్చింది. అదేవిధంగా దానికి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కూడా మాకు విశేష స్పందన వచ్చింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎంహెచ్ఓ గారు, ఆరోగ్యశ్రీ మన ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారి నుంచి కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని చాలా విశేషంగా సక్సెస్ఫుల్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే క్యాన్సర్ని జనాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అవగాహన కోసం మేము మా సెంటర్లో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి, సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించినంతవరకు ఉచితంగా ఎఫ్ఎన్ఏసి సర్విక్స్ బయాప్సీలు కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇబ్బందికర పరిస్థితులు గుర్తించుకోవడమే మెయిన్ కారణం. అదే విదేశాల్లో చూసుకుంటే కనుక వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది మన ఇండియాలో ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది చాలా పెద్ద వ్యాధి, కానీ చాలామంది దీన్ని నోటీస్ చేయకపోవడం అనేది ఒక విధంగా బాధాకరం. ఈ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే, ఎలాగైతే ప్రతి ఇంటికి వచ్చేసి ఇంతకుముందు అయితే వాటర్ గార్డెన్ అవన్నీ వివరాలు సేకరించారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి దీర్ఘకాలిక వ్యాధుల మీద ఒక సమాచారం, ఒక సమగ్ర చట్టం అనేది చేయబడుతుంది. సో దాని ద్వారా ఎవరికైతే లేడీస్కి కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇలాంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తించి సో దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా క్యూర్ చేయడం కోసం గవర్నమెంట్ నడుం బిగించింది. దీన్ని జనాలకు తీసుకెళ్లడం కోసం మా ప్రయత్నంగా పేస్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ తరఫున ఈ అవగాహన ర్యాలీని నిర్వహించింది. సో దీన్ని సహకరించిన మా తోటి did the program today. So we are very thankful to our management to organize such a nice event, and I am very thankful to our students and department faculty and NSS faculty also. So this is very good opportunity to all the people to know about the cancer, the reasons because of the cancer, and this is a way we are going to insert all the elements which causes the cancer. So we did a rally on this things. We should thankful to all the government also. ఎక్కువగా అయిపోతుంది, చాలా కేసెస్ చూస్తున్నాం. దానికి మెయిన్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ చాలా. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ర్యాలీస్ కండక్ట్ చేయడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పీపుల్కి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నందుకు. ఇదే కాదు, ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బికాజ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మీ కెన్ ప్రివెంట్, తర్వాత వచ్చాక కష్టం. సో పీపుల్కి ఫస్ట్ స్టేజెస్లోనే తెలియాలి, దానికి ఇలాంటి చాలా అవేర్నెస్ కావాలి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ డిపార్ట్మెంట్ బేస్ కాలేజ్. ఫస్ట్ దీన్ని భారతదేశంలో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో చాలామంది బాధపడుతున్నారు. దాన్ని ఎలా నిర్మూలించాలి అనేది స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి తెలిసేటప్పుడు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్గా చూపించి వాళ్ళకి తెలిసేటట్టు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇలా కూడా అందరికీ తెలుస్తుంది. క్యాన్సర్ వల్ల చాలామంది పెద్దలు అని కాదు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పుట్టిన పిల్లలకి, చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుంటే చాలామంది తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మొన్న సింగిల్ స్టార్ సదా కూడా వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే నిర్మూలన జరిగిందంట. కాబట్టి డిసెంబర్ 1 క్యాన్సర్. ఒంగోలు లైటింగ్ మైక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఒంగోలులోని గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా అంగలకుర్తి ప్రసాద్, అధ్యక్షులుగా ఈ రాంబాబు, ఉపాధ్యక్షులుగా మాకా ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా అంబటి కొండయ్య, కోశాధికారిగా సిహెచ్వి రమణయ్య ఎన్నికయ్యారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తల్లోకి పునఃస్వాగతం. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే సైనికుల సంక్షేమం కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన 8,11,865 రూపాయల చెక్కును సైనిక సంక్షేమ నిధి కోసం జిల్లా కలెక్టర్ సుజాత శర్మకు అందజేశారు. జిల్లా కలెక్టర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ స్పందిస్తూ, దేశ రక్షణ కోసం ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టిన కుటుంబాలకు ఆసరాగా నిలబడటం దేశ పౌరులుగా మన బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని, కనిగిరి పెద్దలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖాధికారి రజని, కార్యాలయ సిబ్బంది డి ఆనందరావు, టీవీ రమణయ్య, జలీల్ అహ్మద్, కనిగిరి పెద్దలు అబ్దుల్ గఫూర్, షేక్ షరీఫ్, ఓబుల్ రెడ్డి, పిచ్చిరెడ్డి, షేక్ బుడే సాహెబ్, తాతపూడి మాణిక్యాలరావు, షేక్ షంషేద్ అహ్మద్, జిలానీ బాషా,
కనమర్లపూడి కృష్ణారావు, మహేంద్రారెడ్డి, వీరేంద్రరెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి 5,11,865 రూపీస్ డొనేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, మా జిల్లాలో చాలామంది ఆర్మీలో ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. దాదాపు 10,000 మంది రిటైర్ అయ్యి ఈ జిల్లాలో ఉన్నారు. సో వారి ద్వారా ఇచ్చిన ఈ ఫండ్ అన్ని ఫ్యామిలీస్కి ఉపయోగంకి వస్తున్నది. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ హిజ్ ఎఫర్ట్. వాళ్ళు వారు చెప్పిన పరంగా ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి 1 రూపాయి కలెక్ట్ చేసి ఈ డబ్బు డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రచారం మన వీర జవాన్ల ప్రాణాలు కోల్పోయి భారత సరిహద్దుల్లో మనల్ని కాపాడుతూ మరి వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అది ప్రకాశం జిల్లా నుంచి 10,000 మంది సైనికులు పనిచేస్తున్నారు. ఇటీవల మేము వాఘా బార్డరు కనిగిరి నుంచి ఒక 50 మంది పోవటం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ అవన్నీ చూసినప్పుడు మేము ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలని స్కూళ్ళు చిల్డ్రన్లో మెయిన్గా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అన్ని చోట వెళ్ళి ప్రతి పౌరుడి దగ్గర ₹1 తీసుకురావాలనే ఉద్దేశంతో వీర జవాన్ల కోసం వాళ్ళు పడుతున్న కష్టానికి అది డబ్బు కోసమని కాదు, కానీ అది మోటివేషన్ కార్యక్రమం తీసుకొని చేశాము. దాని ద్వారాగా 5,11,860 రూపాయలు రావడం జరిగింది. పోస్టల్ శాఖకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆ శాఖ విజయవాడ రీజనల్ డైరెక్టర్ వీరభద్రరావు తెలియజేశారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో మెగా మేళాని ఆయన ప్రారంభించారు. నేడు పోస్టల్ శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లు, మై స్టాంప్స్, స్పీడ్ పోస్ట్ వంటి పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా క్రొత్త పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిందని తెలిపారు. దీనివలన ప్రజలు పోస్టల్ శాఖ వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ స్టోర్స్ డివిజన్ సూపరింటెండెంట్ ఎస్ వెంకటేశ్వర్లు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ టిఏవి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ స్కీమ్స్ భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ప్రజలందరికీ పూర్తి నమ్మకం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆ స్కీమ్స్ యొక్క ఇన్పుట్స్ కొంచెం చెప్తే బాగుంటుందని రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంటు కోర్ యాక్టివిటీస్, బిజినెస్ డెవలప్మెంటు అంటే స్పీడ్ పోస్టు, అలాగే మిగిలిన బిజినెస్ పార్సిల్స్, ఈ కామర్స్ పార్సిల్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తానే ఇంకా టెక్నాలజికల్గా డెవలప్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఈ కామర్స్లో మేము చాలా ముందున్నామండి. అలాగే స్పీడ్ పోస్ట్ వరకు వస్తే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, భారతదేశంలో ఉత్తమ కొరియర్ కింద కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ C&AG గారు సర్టిఫై చేశారు స్పీడ్ పోస్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క స్పీడ్ పోస్ట్. అది మా కోర్ యాక్టివిటీస్. ఇది కాక ఇంతకుముందు చెప్పినట్టుగా సేవింగ్స్ రిలేటెడ్, అలాగే ఇన్సూరెన్స్లో కూడా ఉన్నాము. ఎట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజికల్గా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులు కంప్యూటరైజేషన్ పూర్తి అయిపోయింది. అన్ని డిపార్ట్మెంటల్ సబ్ పోస్ట్ ఆఫీసులు, హెడ్ పోస్ట్ ఆఫీసులు, అన్ని పోస్ట్ ఆఫీసుల్ని కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ లైక్ నార్మల్ బ్యాంక్స్ లాగా మిగిలిన అన్ని రకాల బ్యాంకుల్లాగా మేము కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడం జరిగిందండి. అది కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్న ఫేజ్ ఏంటంటే, అది ఎక్స్పెరిమెంట్స్ నడుస్తున్నాయి దేశంలో కొన్ని సర్కిల్స్లో. RICT గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఒక కంప్యూటర్ డివైస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ పరిధిలోకి తీసుకురావడానికి
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ ఏం లేదు కానీ ప్రస్తుతానికి నడుస్తూ ఉంది మిగిలిన చోట్ల. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 1 year లోపు అదంతా కూడా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంప్యూటర్ డివైస్లు వస్తాయి. మేము కంప్లీట్గా నెట్ బ్యాంకింగ్లోకి రావడం జరుగుతుంది. మాకు అంటారు, మీకు తెలుసు, ఒక బ్యాంక్ కార్డు ఇంకో బ్యాంకులో వాడుకోవటం. నేను కూడా ఒక మీటింగ్లో ఆర్బీఐతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఇంటరాపరబిలిటీకి ఒప్పుకున్నారు. ఒక చిన్న ట్రిక్లిష్ ఇష్యూస్ ఏంటంటే బ్యాంక్ కస్టమర్లు పోస్ట్ ఆఫీస్లోకి వచ్చి ఏదన్నా సర్వీస్ సరిగ్గా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇలాంటి కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి సార్ట్ అయితే ఆర్బీఐ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుందండి ఇంటరాపరబిలిటీ. రిమ్స్ మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులు వైద్యులు సరదాగా ఆడిపాడారు. జూనియర్స్ సీనియర్స్ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఈ సందర్భంగా రిమ్స్ విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, ఆర్ఎంఓ సుబ్బారావు, పలు డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ వెంకయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. విదేశీయురాలైన సిస్టర్ నివేదిత భారతీయ సంస్కృతిలో మమేకమై స్వామి వివేకానంద స్ఫూర్తితో చేసిన సేవలు నేటి యువతరానికి మార్గదర్శకం కావాలని ప్రజాసేవా సమితి అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు అన్నారు. సిస్టర్ నివేదిత జయంతి వేడుకలు రామ్నగర్లోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విషజ్వరాలను కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగపడేందుకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, స్కూల్ హెచ్ఎం వీరయ్య, హోమియో డాక్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరి చేత కూడా పొగడబడింది ఆమె యొక్క సేవా నిరతిని. అందుకు దాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. తర్వాత ఆమె ముందు ఎలిజబెత్ నోబుల్గా జన్మించి మన భారతదేశానికి అప్పుడు అమెరికా దేశాల్లో పర్యటిస్తున్నటువంటి శ్రీ స్వామి వివేకానంద యొక్క
ఉపన్యాసాలకు ఆకర్షితురాలై ఆమె యొక్క పాస్టర్ కూతురైనప్పటికీ ఈయన యొక్క ఉపన్యాసాలకు ఈ యొక్క ఆయన చెప్పేటటువంటి విషయాల్లో నిజాన్ని గ్రహించిందయ్యి ఆయనకు శిష్యురాలుగా చేరి కలకత్తా వచ్చి అక్కడ స్థిరపడి హిందూ సన్యాసినిగా మారి జీవితాంతము ప్రజల సేవలో హిందూ మహిళలకి తెలిసిన విషయాలే పాటించడంలోనే కొంచెం మనం అజాగ్రత్త వలన లేకపోతే ఎట్లనో చేస్తూ ఉంటాం కాబట్టి ఆరోగ్యాన్ని బాగా పెంపొందించుకునే అలవాట్లు కానీ ఆహార విహారాలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ పాటుపడుతూ వాటన్నిటిని జాగ్రత్తగా పాటిస్తూ మనము వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా సమాజానికి కూడా మన వల్ల ఉపయోగపడేటట్లుగా చేసుకుంటూ మొదట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఆరోగ్యం కాపాడుకున్నప్పుడు మనకు వ్యాధులే దరిచేరకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. తర్వాత ఇక అనారోగ్యం అంటే ఎన్ని విధాలు వస్తుంది అనారోగ్యం మనలో. నవంబర్ 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు భైరవకోనలో కార్తీక మాస అఖండ జ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దుగ్గిరాల కోటగిరి స్వామి తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవంబర్ 1న ఒంగోలు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. రేపటి తరానికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు బాలల, యువకుల నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు వెల్లడి. దేశ రక్షణలో కీలక భూమిక పోషించే సైనికుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ పిలుపు. సత్యాన్యూస్లో నేటి మాట. జీవితంలో ధనం ఎంత అవసరమో ఆనందం కూడా అంతే ప్రధానం. ధనం కోసం ఆనందాన్ని పణంగా పెట్టడం అవివేకం. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.